తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ, బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు, గురువారం. ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, అందరూ తెరవండి. 34వ అధ్యాయము 28వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 34:28. 28వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారిని భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. దుష్టమృగములు వారిని భక్షింపవు. నిన్నే, నీ కొరకే. దుష్టమృగములు నిన్ను భక్షింపవు, నిన్ను తినేయటానికి లేవు. ఇంకా అంటే దీని అర్థం ఏంటి అని అనుకోవచ్చు. అప్పులోళ్ళు నిన్ను భక్షిస్తున్నారు అనుకుంటున్నావేమో. అంటే కొన్ని సమయాల్లో మన పరిస్థితి బాగోలేనప్పుడు, ఎంత బాగా లేకపోయినా అప్పిచ్చిన వాళ్ళు కొన్ని సమయాల్లో రాబందుల్లాగా పొడి చేస్తున్నారని బాధపడతాం. ఒకసారి చెప్తావు, ఈవేళ ఇవ్వలేకపోతున్నాను, తొందరలో ఇస్తాను. మొదట వారు వింటారు, వారికి ఇబ్బందులు వారికి ఉంటాయి. రెండోసారి ఇస్తానని చెప్తాం, ఇవ్వలేకపోవచ్చు. మూడోసారి అప్పుడు బహుశా నిన్ను బూతులు కూడా మాట్లాడవచ్చు. ఒక మాట మీద నిలబడలేవా అని అంటున్నారని బాధపడుతున్నావేమో. నీ జ్ఞానం లేదా? నీకు అసలు అందరూ చెప్పారు నీ గురించి ఇవ్వద్దని. నువ్వు మంచిదాను కాదు, నువ్వు మంచివాడు కాదు, నీకు ఇవ్వద్దన్నా సరే నేనే ఇచ్చానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కొలది నీ గుండెని ఒక గుణపం పెట్టి పొడిసేస్తున్నట్టు ఉంటుందేమో. అయ్యో, నా దగ్గరుంటే తీర్చేదాన్నే కదా, నా దగ్గరుంటే తీర్చేవాడినే కదా, నా దగ్గర లేక బాధపడుతున్నాను. దేవా, నాకు ఎప్పుడు ఈ చెర నుండి తప్పిస్తావు, ఈ అప్పులు బాధ నుండి ఎప్పుడు తప్పిస్తావు అని ఏడ్చి ప్రార్థన చేసావు కదా. ఇక నిన్ను ఎవ్వరూ కూడా భక్షించరు. అలాంటి స్థితిలోకి దేవుడు నిన్ను మార్చుచున్నాడు. రోగము నిన్ను భక్షిస్తుందేమో. అయ్యో, ఈ రోగం ఏంటి? ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసి మరలా పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ కాదు, పలానా ఆ మిషనరీస్ అన్ని అక్కడ ఉన్నాయి, ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అన్నప్పుడు కొన్ని సమయాల్లో ఎన్ని హాస్పిటల్ అని తిరగాలి. దేవా, ఏంటి రోగము, ఏంటి బాధ అని ఏడ్చి ప్రార్థన చేసేవేమో. దేవుడిని ప్రార్థన ఆలకించాడు. ఇక రోగం అనేటువంటి దుష్టమృగము కానీ, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు పెట్టేటువంటి మనుషులను కానీ సమస్తాన్ని దేవుడు నీకు దూరము చేస్తున్నాడు. సురక్షితముగా నిద్రపోతావు. రోగము, అశాంతి, అన్యాయముగా నీ మీద మాటలేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఇక దుష్టమృగములు నిన్ను భక్షింపవు, నిన్ను తినేయడం ఇంకెవరు కూడా. నీ బలం నీ దగ్గర ఉంటుంది, నీ సంతోషం నీ దగ్గర ఉంటుంది, నీ జ్ఞానం నీ దగ్గర ఉంటుంది, నీ ప్రార్థన, నీ జీవితం, నీ ఆశీర్వాదం సమస్తం నీ దగ్గర ఉంటుంది. ఇక ఎవరు దొంగిలించడానికి లేదు. ఈరోజు దేవుడే నీకు అద్భుతమైన వాగ్దానాన్ని పరలోకం నుండి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, దుష్టమృగములు నిన్ను భక్షింపవు. యెహెజ్కేలు 34వ అధ్యాయం 28వ వచనంలో, దుష్టమృగములు వారిని భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా. ఇంక అసలు భయము, నిద్రపోవటానికి కూడా భయపడుతున్నామో.
లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం భయపడుతున్నామేమో, అక్కడ వాళ్ళు వస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వీళ్ళు అడుగుతారేమో, భయం చేత తరం పడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నీకు భయం లేకుండా సురక్షితముగా నువ్వు ఉండులాగున దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. భయపడద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నేను ఎవరికి కీడు చేయలేదు, అందరికీ మేలే చేశాను. నా బ్రతుకులాగా అయిపోయింది, నా జీవితంలాగా అయిపోయింది అని వేదన చెందుతున్నావా? దేవుడికి తెలుసు నీ నీతి, దేవుడికి తెలుసు నీ భక్తి, దేవుడికి తెలుసు నీ పరిశుద్ధత. ఆయన గొప్ప న్యాయాధిపతి, నీ పక్షంగా న్యాయం జరిగిస్తున్నారు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నిజముగా దీవించాలంటే మనం ఎవరినైనా మనకంటే అవతల వారు గొప్పగా ఉండాలని చెప్పటం అది మన వల్ల కాదు. అది నిజంగా పైకి మనం ఎవరికి మీద అక్షింతలు వేసినప్పుడు కూడా నోటి మాటతోటే బ్లెస్ చేస్తుంటాం. కానీ నాకంటే నువ్వు బహుగా దీవించబడాలి, నీకు మంచి గృహం ఉండాలి, నీకు మంచి ఉద్యోగం, ఇంకా ప్రమోషన్ రావాలి, నాకంటే నువ్వు బాగోవాలని చెప్పగలవా? ఎవరినైనా చెప్పగలవా? మీరు అది రావాలంటే చాలా దమ్ము కావాలి. ఎందులో దమ్ము కావాలంటే ఆత్మలో దమ్ము కావాలి. హల్లెలూయా. నిజముగా మారు మనసు పొందినప్పుడే ఇలాంటి లోతైన మాటలు వస్తాయి. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అంటే ఇదనమాట. ఇలాగ ఫలించటం, ఇలాగ మనం బ్లెస్ చేయటం చాలా కష్టం. ఎవరి మీద మనం అన్నీ చెప్పలేం. అందరం ఎప్పుడూ కూడా మనం కోరుకునేది మనకి ఇలా జరిగితే చాలు, ప్రభు నన్ను దీవించి నా బిడ్డకి సీటీ, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి. ఎప్పుడు నా 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 ప్రభు ఆ కుటుంబంలో ఒక బిడ్డని డాక్టర్ చెయ్యి బాబు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మీ ఇంటి ముందున్న బిడ్డలు ఎవరికైనా మీరు దీవెన కలగాలని ప్రార్థన చేశారా? ఎవరైనా ఒక ఏదైనా వస్తువులు కొనుక్కున్నామని పట్టుకొచ్చి మీకు చూపించినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎలా వచ్చేసింది ఇంత, లోపల హృదయం నిండిన దాన్ని బట్టి నోరు వచ్చేస్తుందని ఆ కుళ్ళు ఎలా రావాలో అలా బయటకు వచ్చేస్తుంది. ఆ మనస్సాక్షి ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళలేము. ఆమేన్. హల్లెలూయా. మారు మనసు పొందటం ఏంటంటే మనలాగా ఎవరున్నారో వారిని బ్లెస్ చేయాలి, మనకంటే వారు ఒక అడుగు ముందుకెళ్ళాలని నువ్వు దీవిన నిజముగా దీవించటం మొదలు పెడితే ఏదో పెద్ద వాక్యాలు అవసరం లేదు, ఏదో పెద్దగా వేషధారణ చేయని అవసరం లేదు. నీ మనసు మారితే నీ స్థితి మారిపోతుంది. హల్లెలూయా. ఏం మారుతానండి? మన మనస్సాక్షి మారితే సరిపోతుంది. అదే క్రిస్టియానిటీ అంటే. క్రిస్టియానిటీ అంటే మతాచారాలు కాదు, మనస్సాక్షి మార్పు చెందుట, అది క్రైస్తవ్యం. హల్లెలూయా. దానినే స్పిరిచువాలిటీ అంటారు. మంచి మనస్సు. ఎంతమందికి నాకు మంచి మనసు ఉందన్నవారు మీరు చేయి పైకెత్తే హల్లెలూయా చెప్పండి. మీలో మీకే డౌట్ వచ్చేసింది, ఏమో మా ఇదారు మనసు, నా మనసు మంచిదా? మంచిది. మన మనసు మంచిది కాదని కూడా మనకు తెలుసు కదా. ఓకే, ఈసారి ఈ దినము 2024లో మనం అడుగుపెట్టాం. 2024లో ఉన్నాం. 23 ఆ కుళ్ళు రోజులు, ఆ పాడు రోజులు, స్వార్థం అన్నీ వదిలిపెడదాం. ఈరోజు ప్రత్యేకంగా నీ మనసు మార్చుకుంటే చాలు, ఆశీర్వాదం వచ్చి నీ గుమ్మాన్ని తడుతుంది ఉదయాన్నే. హల్లెలూయా. కానీ వాక్యం నీలో ఉంటే ఆశీర్వాదము నీ హృదయాన్ని తడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ అడుగు ఎక్కడ పెట్టినా జయం అవుతుంది. ఏ ఆలోచనతో వెళ్ళినా జయం అవుతుంది. మీరు మంచి మనస్సాక్షి కలిగి ఉండగలిగితే. మనకి 2024 ఈ కొత్త సంవత్సరం వాగ్దానము ఇక్కడే దేవుడు, నేను వాక్యం చెబుతూ ఉండగానే దేవుడు నాకు బయలుపరిచాడు. ఈ సంవత్సరము మీరందరూ ఎలా ఉంటారనేది మన పంచాంగము ఇర్మియా గ్రంథం 30:18 ఆ రోజు అందరికీ చెప్పాను. మరొకసారి ఆ మాట మీకు ఇర్మియా గ్రంథము 30:18
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. చూడండి, వాని గుడారములు నేను చెరలో నుండి రప్పించదను. అప్పుడు పట్టణము, అండర్లైన్ చేసుకోండి, వాని గుడారములను చెరలో నుండి రప్పించదను. అప్పుడు పట్టణము ఒక ఆశీర్వాదం. రెండోది, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును. నగరియు, చూడండి, మొట్టమొదటిగా గుడారములు చెర నుండి వస్తాయన్నాడు. రెండవది, దాని పట్టణము కొండ మీద కట్టబడును. ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. మూడోది, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. హల్లెలూయా. 2024 గొప్ప ఆశీర్వాదము మీ ముందు దేవుడు పెట్టాడు. మీకు నాకు, మనం ఏ రకరకాల చెరల్లో ఉన్నామో అన్ని చెరల నుండి దేవుడు తీసుకొచ్చి నిన్ను స్వతంత్రంగా బ్రతకటానికి, తలెత్తుకుని బ్రతకగేలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు. 7 మార్లు ఆమేనండి. ఇక ఏ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు, రోగము, శోధనలు, సరిహద్దుల్లో గొడవలు, అన్ని విషయాల్లో ఒక పీస్ అనేది దేవుడు మీకు ఇస్తున్నాడు. ఇక చెర నుండి బయటకు వస్తారు. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నేను, నా ద్వారా దేవుడి వాక్కు మీకు బయలుపరుస్తున్నాడు. ఇది నాది కాదు, ఆయన చెప్పమన్న మాట మీకు చెప్తున్నాను. మీరు ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు ఈ నెలంతా ఎక్కడికి వెళ్ళినా ఈ దీవెన వారికి ప్రకటించండి. దేవుడు మీ గుడారములను చెర నుండి రప్పిస్తున్నాడు. దేవుడు మీ పట్టణమును మరలా మీ కొండ మీద కడతాడంటే, మనం ఎక్కడ పాడైపోయామో, ఏ ఇంట్లో దిగజారిపోయామో, ఏ కుటుంబంలో అవమానం అయిపోయిందో, ఏ మనుషులు ఎదుట మనం డిగ్రేడ్ చేయబడ్డామో, దేవుడు అక్కడే మన పట్టణాన్ని కొండ పైన కడతాడు. అంటే ఎత్తుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరైనా కొంచెం బాగుపడితే ఏమంటారంటే, చాలా పైకి వెళ్ళిపోయారండి వాళ్ళు అంటారు. చాలా పాడైపోయారు అనుకోండి, వాళ్ళు చాలా కింద పడిపోయారు, ఎదిగి పడిపోయారంటారు. కానీ 2024 దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, కొండ పైన నిన్ను పట్టణముగానే కడుతున్నాడు. విలేజ్గా కట్టట్లేదు, టౌన్గా కట్టట్లేదు, ఇంకా పెద్ద పట్టణముగా, ఆమేన్, ఒక సిటీగానే కడుతున్నాడు. అంటే నీవు ఫలించడి కొమ్మగా ఉండి అందరికీ ఆశీర్వాదంగా ఉంటావు. సమస్యలు ఉన్నాయని మనసు పాడు చేసుకోకండి. ఏమి కోల్పోయినా, ఏది పోయినా, పరిస్థితులు తారుమారైనా నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన నిన్ను ఆవరించాడు. ఆయన నిన్ను ఒక పట్టణముగా కొండ మీద కడుతున్నాడు. అంటే నీ చిన్న స్థితిని, నీ రెక్కల కష్టార్జితాన్ని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మూడోది, యథాప్రకారము ఎప్పుడు ఉండేలాగా. ఒకప్పుడు ఎలాంటి బ్రతకాలని అనుకున్నావో, బ్రతికేవో, లేదా మీ పితరులు బ్రతికేరో అంతకంటే గొప్ప ఆత్మ సంబంధమైనది, భౌతికంగా ఉన్నది దేవుడు నిన్ను పట్టణముగా నిలబెడుతున్నాడు. పట్టణం ఎక్కడున్నా సరే అది వెలుగుతూ ఉంటుంది. ఇంతవరకు నిన్ను అందరు చిన్న చూపు చూసినా కానీ ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అందరూ కూడా తలెత్తి చూసేటువంటి అంత స్థాయికి దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. యథాప్రకారము నివాసులు కలిగిన స్థలముగా దాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాల్లో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బాగుగా లేక ఇంటిని తేడా వచ్చిందేమో, ఈ ఇంట్లోనే బాగుగా లేదు, లేకపోతే ఈ స్థలంలో బాగుగా లేదు, ఈ కాలనీలో మనం ఉండకూడదు, ఇది మనకు అచ్చి రాలేదు, మంచిది కాదంటాం, ఎందుకంటే సమస్యలు ఎక్కువైపోయినప్పుడు. కానీ ఈ దినము ఎక్కడ మనం అవమానపరచబడ్డామో, ఏది వదిలేయాలని అనుకున్నామో అక్కడనే, ఆ వ్యాపారంలోనే, ఆ పట్టణంలోనే, ఆ ఉద్యోగంలోనే, ఆ మనుషులు ఎదుటే, ఆ దుర్మార్గపు మనుషుల మధ్య నిన్ను బలమైన ఒలీవ చెట్టుగా దేవుడు బ్లెస్ చేస్తా ఉన్నాడు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొడుతూ హల్లెలూయా అని చెప్పండి. 7 మార్లు ఆమేనని చెప్పండి. వాని చెరలో నుండి వారిని రప్పించదను, దాని పట్టణము కొండ మీద కడతాను, యథాప్రకారం వారు నివాసము చేస్తారు, అక్కడ నివాసము చేసేవారు ఉంటారు. కనుక మీరేం చేయాలంటే ఈ జనవరి నుంచి ఛాలెంజ్గా తీసుకోండి. మీరేం చేయాలంటే 12 నెలలు ఒక సిస్టమేటిక్గా పెట్టుకోండి. మీ బ్రతుకును మార్చుకోండి.
మీ యొక్క ఆలోచన విధానాన్ని అంతా కూడా దేవునికి అనుకూలంగా పెట్టుకోండి. వాక్యమును గుండె నిండా పెట్టుకోండి. భక్తి మార్గములు మీరు కట్టబడండి. ఆశీర్వాదాలు మీ చుట్టూ కూడా పాము పగపట్టి మీదకు వచ్చినట్టుగా ఒకదాని మీద ఒకటి మీకు వచ్చి తీరుతుంది. మీరు ఆశీర్వాదాలతో వర్ధిల్లుతారు. తొందరలోనే ఈ ఫంక్షన్ హాల్, ఈ ప్రాంగణం అంతా కూడా సరిపోదన్నమాట. మీరు వేసుకొచ్చే కార్లు, ఆశీర్వాదాలు, మీతో వచ్చే జనాలు. ఆమెన్. ఎందుకంటే ప్రపంచంలోనే దేవుడు ఈ ప్రార్థనా శక్తిని బలమైన దీపస్తంభముగా చేయబోతా ఉన్నాడు. మన ప్రార్థనా శక్తిలో పెద్ద హిస్టరీ దాల్చింది ఏంటంటే చిల్డ్రన్ మినిస్ట్రీగా అయిపోయింది ఇది. ఆమెన్. పిల్లల పరిచర్య ఎక్కువ అయిపోయింది. ఎవరి మీద హస్తం ఉంచి ప్రార్థిస్తున్నామో వారిని దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అన్ని సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు కలగలేదు అనుకుంటున్నావేమో. ఎన్ని సమస్యలున్నా నీవు నమ్మిన దేవుడు ఎలా పుట్టాడో నీ పట్ల కార్యాలు అలాగే జరుగుతాయి. మనం నమ్మిన దేవుడు యేసు దేవుడు, ఆయన అసలు సైన్స్కి విరుద్ధంగా పుట్టాడు. ఆయన ఎవరికి విరుద్ధంగా పుట్టాడు? సైన్స్కి విరుద్ధంగా పుట్టాడు. కన్యక మరియ గర్భం ధరించింది. అది అసలు నమ్మేది కాదు అది, కానీ ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించింది కాబట్టి ఆమె కుమారుని కన్నది. ప్రజలు ఆశ్చర్యపోయారు. నీ పట్ల జరిగే కార్యము నీకే అర్థం కాదు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆమెన్. చాలా అమూల్యమైన విషయాలు దేవుడు మనకు కనపరుస్తూ ఉన్నాడు. రాక గర్భం వస్తే మళ్ళీ అందులో గర్భంలో ఏదో ప్రాబ్లం వస్తూ ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఒకరికి అదే సాక్ష్యం వచ్చింది. అలాంటిది గర్భంలో ఆ శిశువుకి, ఆ బేబీకి నోస్ లేదని వచ్చింది, ముక్కు లేదడికి. ఎవరికి? లోపల బేబీకి. స్కాన్ చేసి డాక్టర్ అన్నాడు ఇది తీసేయాలి. చాలా చెక్ చేశాడు, పరీక్ష చేశాడు. ఇంకా డాక్టర్ కూడా ఫైనల్ డిసిషన్ తీసుకుని చెప్పింది ఏంటంటే ముక్కు లేదు. ముక్కు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ముక్కు లేకపోతే బిడ్డను మనం చూడగలమా? చెప్పరే మీరు? మామూలుగా ముక్కు చిన్నది ఉంటేనే పెళ్లి సంబంధాలు ఎక్కువ. మగోడికి ముక్కు చిన్నదైనా ఆడికి ఏదో పేరు పెడతారు. అసలే ముక్కే లేకపోతే ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ తీసేయాలని అన్ని రెడీ చేస్తే ఆమె ప్రార్థనా శక్తికి వచ్చింది. దైవజనుడా ముక్కు లేదంటే లోపల బేబీకి ఏంటి పరిస్థితి? నేనన్నాను ముక్కు ఇచ్చే దేవుడు మన దేవుడు మనకున్నాడు. కాళ్ళు చేతులు అన్నీ సెట్ చేసేవాడు ఒకడున్నాడు. ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి తైలంతో ప్రతిష్ఠ చేసి ప్రభువా ఈ బిడ్డ గర్భంలో నీవే అద్భుతం జరిగించు బాబు అని ప్రార్థన చేస్తే దేవుడు పాపం టైం తీసుకుని మన ప్రార్థన వెంటనే జవాబు ఇస్తాడు కదా. ఆ లోపల శిశువుని ఆయన మళ్ళీ ఒక ముక్కు పైకి లాగి అలా సెట్ చేసేసాడు. చూడండి, ఇదిగో చూసారా? వాళ్ళు చెప్పిన సాక్షి వినండి ఎలా ఉంటుందో ఆ టెస్ట్. మాది ఏలూరుపాడండి. నా పేరు ఏళ్ళ మార్తమ్మండి. నా కోళ్ళకి గర్భఫలం వచ్చిందండి. వచ్చిన తర్వాత 6 నెలల్లో స్కానింగ్ తీసినప్పటికీ ముక్కు లేదన్నారండి. ముక్కు లేదన్నప్పుడు నైనా ఏంటి ముక్కు లేదన్నారో, ముందు గర్భిణీ పోయింది, ఈ పరిస్థితి ఏంటని కన్నీరు కార్చి నా కోడని 7వ నెలలో ప్రార్థన తీసుకొచ్చానండి ఇసాకయ్య గారి దగ్గరికి. వచ్చిన తర్వాత ప్రార్థన చేసి ఆ తైలం తాగిన తర్వాత నాయన 9వ నెల స్కానింగ్ తీసినప్పుడు నార్మల్ రిపోర్ట్లు వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాయన అన్నానండి. దేవుడు 2 నెలలు 7వ నెల 8వ నెల వచ్చినప్పటికీ నా కోడలు 9వ నెల స్కానింగ్ విజయవాడ వెళ్ళినప్పటికీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. ముక్కు కూడా నార్మల్గా ఉందండి. బిడ్డని చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే బైబిల్లో ఉంది ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఇవ్వగలంతే. ఇది లేదు బాబు అంటే ఇస్తాడు. అది పొందుకోవటానికి తగిన అర్హతను మనం సంపాదించుకోవాలంతే. ఇలాగ ఎంతమంది పుట్టారు ఇప్పటికి పిల్లలు? ముక్కు లేని వాళ్ళు ఎవరు లేరు మనకు సంఖ్యలో. 4397 మందికి కిందపడి ఆరాధనలో లెక్క వచ్చింది. ఇంకా కొందరు లెక్కలోకి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులరా, మీరు ఏ విషయంలో భయపడద్దు, మీకు ప్రార్థనా శక్తి ఉన్నది. ఆమెన్. ఆయన గొప్పవాడు. ఈ 2024లో దేవుడు బలమైన ఆశీర్వాదాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నాడు.
మీరందరూ కూడా దీవెనకరమైన సాక్షులుగా ఉండాలి. ఛాలెంజ్ తీసుకోండి. ఈ 2024 12 మాసాలు నేను 12 సాక్ష్యాలు చెప్పి తీరాలు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎన్ని సాక్ష్యాలు? 12 నెలలు 12 సాక్ష్యాలు చెప్పాలి. ఒకవేళ ఎప్పుడైనా ఒక నెల లేట్ అవుతే ఈ సాక్ష్యం ఆ సాక్ష్యం కలిసి 2 కార్యాల గురించి నేను 2వ నెలలో చెప్పాలి. ఒకవేళ 2 నెలలు కనుక ఏదైనా జరగకపోతే 3వ నెలలో 3 సాక్ష్యాలు, కానీ ఏ ఒక్కటి మిస్ కాకూడదని లెక్క పెట్టుకోండి. 12 సాక్ష్యాలు మీ నోట దేవుడు ముద్రించును గాక. అందరూ కూడా లేచి నిలవబడి మీ తలలు వంచండి. పాడైన భూమిని, నిర్జలమైన భూమిని నీ దేవుడు నా దేవుడు ఏదేనుగా చేయుచున్నాడు. ఏదేను యొక్క ఆశీర్వాదము ఈ సంవత్సరము, ఈ రోజు నుండి దేవుని ప్రేమను అనుభవిస్తావు. ఆయన ప్రేమ ఎట్లుంటుందంటే నువ్వు వద్దని కొలిది ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన వద్ద చాలు నాయనా, చాలు బాబు, ఇంతగా ఆశీర్వదించేవిటే. నీకు కొంతే తెలుసు ఆయన ఆశీర్వాదాల గురించి. నిన్ను ఆయన ఆశీర్వదించేది పర్వతాల మీద పెట్టాలనే ప్రేమ. ఒక తండ్రికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు తగినట్టుగా తల్లి తన కష్టం అంతటినీ బిడ్డకి ఇవ్వాలనుకుంటుంది. తన కష్టముతోటి బిడ్డని గొప్ప స్థాయిలో పెట్టాలని. ఉన్నంతలో ఒక ఇల్లు సంపాదిస్తారు, ఉన్నంతలో ఒక పొలము సంపాదిస్తారు, ఉన్నంతలోని 2 ఇళ్ళు కానీ సంపాదిస్తారు. కానీ నీ దేవుడు నిన్ను నీవే ఇల్లు పంచిపెట్టే స్థాయికి నిన్ను నిలబెడతాడు. అది ఆయన ప్రేమ, అది ఆయన ఆశీర్వాదం. నీవు అనేక మందికి యెహోషువ వలె భూమిని పంచిపెడతావు. నాకే ఏ దారి లేదని అనుకుంటున్నావేమో, నా బ్రతికిది అనుకుంటున్నావేమో. నాకు నీ అభిషేకము కావాలి, నీ అనాయింటింగ్ కావాలి. నిర్జలమైన భూమి, చవట స్థితి, ఏమీ లేని స్థితి, అన్ని కోల్పోయిన స్థితి, ప్రేమను కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, ఉద్యోగం కోల్పోయాను. నా నిర్జలమైన స్థితిని ఏదేనుగా చేస్తున్నావా బాబు? నీ ప్రేమను నేను పొందుకుంటున్నానా? తండ్రి బిడ్డను ప్రేమిస్తే అడిగిన దానికంటే అత్యధికంగా ఎలా ఇస్తాడో కుమారుడికి, అమ్మా అన్నీ నీకే కదా, అమ్మా నీకోసమే కదా సంపాదించింది. తల్లిదండ్రులుగా ఉన్నవారు సంపాదించేదంతా కూడా గర్భాన పుట్టిన బిడ్డల కోసమే కదా. ఆ సంపాదించిన కష్టము మీకు కష్టముగా అనిపించదు. ఇచ్చేటప్పుడు ఎంతో ఆనందంగానే ఇచ్చేస్తావు కదా. ఎందుకంటే నీ గర్భము నుండి, నీ బ్లడ్ నుండి వచ్చిన బిడ్డని, ఆ ప్రేమకి హద్దు లేదు కదా. క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కొనబడ్డావు. ఆయన ప్రేమను నువ్వు రుచి చూస్తావు. తండ్రి నాకు వద్దు, చాలు, ఈ బ్లెస్సింగ్స్ చాలు, సర్వ సమృద్ధినిచ్చేవు బాబని ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చే దినముగా దేవుడి దినము నిన్ను మార్చాడంతే. నువ్వు నమ్మగలిగితే, స్వీకరించగలిగితే, రిసీవ్ చేసుకోగలిగితే ఆ ఆశీర్వాదముతో ప్రయాణం చేస్తావు. యేసులో సర్వ సమృద్ధి ఎలా ఉంటుందో చూస్తావు. ఏదేనుగా దేవుని ప్రేమ అనుభవిస్తావు. అమ్మా అని పిలుస్తాడు ఆయన, నా కుమారుడా అని పిలుస్తాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీతో ముచ్చటిస్తాడు. వచ్చి నిన్ను పట్టుకుంటాడు ఆయన. ఉద్యోగం లేదో ఏ వ్యాపారం చేసినా నాశనం అయిపోయిందని ఏడ్చావు కదా. ఆయన నీకు కష్టము లేకుండా బలమైన ఆశీర్వాద ద్వారాలు నీ ముందు పెడతాడు. ఆయన ఏ ద్వారములో సెలక్షన్ చేసుకోలే నీకు అర్థం కాదు, అటువంటి ఆశీర్వాదాన్ని నీకు ప్రకటించాడు. ఒక స్పెషల్ బ్లెస్సింగ్ తో దేవుడిని బ్లెస్ చేశాడు. దేవుని ఎదుట నువ్వు చేసిన ఏదైనా పాపాలుంటే క్షమించమని అడుగు. ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. తెలుసో తెలియకో ఏదైనా నేను చేసేనేమో, ఇక నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను నీ వైపు చూస్తాను, నిన్ను రక్షకుడిగా స్వీకరిస్తున్నాను. నీ యథార్థతను కాపాడుకోగలిగితే తిరిగి కొండ మీద పట్టణముగా కట్టబడతావు. ప్రతి నెల ఏదో ఒక డిఫరెంట్ నువ్వు చూస్తావు, చాలా స్పెషల్ నువ్వు చూస్తావు. నీ దేవుడు అబద్ధికుడు కాడు, నా దేవుడు అబద్ధికుడు కాడు.
మన దేవుడు అబద్ధికుడు కాడు. ఆయనే సత్యమైన వాడు. తిరిగి కడతానని కడతాడు, భర్తను మారుస్తానని మారుస్తాడంతే, బిడ్డని బాగు చేస్తాడంతే. కొత్త రూపము దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇక నేను పక్కకి చూడనయ్యా, నీ వైపు చూస్తాను. నాకు నువ్వు కావాలి, నిన్ను అద్భుతంగా నేను ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తాను. నాకు నువ్వు కావాలి, మనుషులు కాదు నాకు కావాల్సి, నువ్వు కావాలి. నువ్వు ఉంటే మనుషులందరినీ ఎగురు తోడుకొస్తావు. నువ్వు లేకపోతే నేను మనుషులు పాదాలు పట్టుకోవాలి. నీవు నా దగ్గరుంటే మనుషులు అందరూ నా దగ్గరకు నువ్వు తోడుకొస్తావు. మనుషుల మధ్య నన్ను తలగా నిలబెడతావు. అందరూ ప్రార్థనలో ఉండండి. నీ మహిమ బిడ్డలకు తోడుగా ఉంచండి. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నిర్జలమైన భూమి, పాడైన భూమిని ఏదేనుగా చేయుచున్నాను. నేను యెహోవానని, నేను ఈ గొప్ప కార్యం మీకు చేశానని మీ గురించి అన్యజనులు చెప్పుకుంటారన్నావు. ఆ ఆశీర్వాదము, ఈ అభిషేకం ధర బిడ్డలకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.